లెజెండ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, నిన్న జరిగిన సభ గ్రాండ్ సక్సెస్ అని అంటున్నారు, దానిపై మీ రియాక్షన్ ఏంటి? నాకు అది గ్రాండ్ సక్సెస్ కనిపిస్తుంది, గ్రాండ్ పార్టీ సక్సెస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేసీఆర్ సాయంత్రం రాగానే ఆయనకు అంతా కూడా 4 వేసి మాట్లాడినట్టే కనిపించింది, కానీ తెలంగాణ గురించి ఉద్దేశించి ఏం మాట్లాడలేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఏమైనా చేసిందని అంటే అవి ప్రస్తావన తీసుకురావాలి. అంటే ఫ్రీ బస్ పాస్ ఇవ్వడం వైఫల్యమా, లేకపోతే 500 రూపాయలు బోనస్ వడ్లకు ఇవ్వడం వైఫల్యమా, లేకపోతే 200 రూపాయల గ్యాస్ సిలిండర్ కరెంట్ ఇవ్వడం వైఫల్యమా, లేకపోతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వైఫల్యమా, లేకపోతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం వైఫల్యమా అనేది నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఆయన 4 వేసి సాయంత్రం ఏదో మాట్లాడింది కాబట్టి దాని పెద్ద మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా వద్దు 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 అంటున్నారు. ఆయన కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతుంది, ఎందుకంటే 4 వేసిన వాళ్ళు అట్లా మాట్లాడగలుగుతారు. వద్దు అంటే మనం వెళ్ళిపోతాం. పెద్ద నాయకులు ఎవరైనా గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి 10 సంవత్సరాలు చేసినా కానీ కూడా ప్రజలందరూ కూడా పో 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 అంటే కూడా నేనే మాట్లాడతా అంతా అయిపోయినాక ఈ అరుసుకోపోర్రి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఒక చిచోరా నాయకులు లేక వేరు చేసి నాకు ఉందాతనంగా ఉండాలి పెద్ద మనిషి అన్నప్పుడు. కాబట్టి నేను అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అట్టర్ ఫ్లాప్ షో అది. ఎందుకంటే మా పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పిండ్రు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం 10 సంవత్సరాలు ఏంది, మేం చేసిన ఏందో ఇద్దరం కలిసి చర్చిద్దాం. నువ్వు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి రా అంట. అలా కోర్టు అంటాడు మా ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి రాడు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తా, లేకపోతే రాని అంటుడు మా నాయన. అంటే స్కూల్ పిల్లలకి అంటారు, ఆయన స్కూల్కి పో లేకపోతే చాక్లెట్ ఇస్తా అంటే వస్తాడు చూడు, అట్లా ఆయనకు సీఎం పదవి ఇస్తేనే బయటికి వెళ్తాడు, లేకపోతే ఇంట్లోనే వండుకుంటా అన్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వచ్చేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి నేను చెప్తున్నా, కేసీఆర్ మాట పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక పెద్ద అట్టర్ ఫ్లాప్ షో అది. కాబట్టి ఒకవేళ నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నదని అంటే మీడియా ముఖంగా మా పిసిసి అధ్యక్షులు ఒక ఛాలెంజ్ ఇచ్చినందు, ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమని చెప్పి నేను కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణకు నంబర్ 1 కాంగ్రెస్ విలన్ అని కూడా అన్నారు కదా, మరి ఆ వాక్యాలపై ఇవాళ తెలంగాణ ఇవాళ రాష్ట్రంలో మేము గౌరవంగా చెప్పుకుంటాం అనుకుంటే దాని కారణము శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకపోతే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటోళ్ళమే కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు లేడు, వాళ్ళ పిల్లలు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు ఎంపీలు అయ్యేది కాదు. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కుటుంబ సమేతంగా పోయి సోనియా గాంధీ కాలు మొక్కిన విషయం అందరికి తెలిసే కదా. అసెంబ్లీలో ఏం చెప్పిండు, ఎస్ ఈ రోజు కాంగ్రెస్ తోటి సోనియా గాంధీ తోటి తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నాడా? మన నిన్న 4 ఏంగానే మర్చిపోతావా కేసీఆర్? ఇది కరెక్టేనా? నువ్వు పెద్ద మనిషి అనుకుంటున్నావు కదా, నువ్వు ఒక పెద్ద మనిషికి ఇట్లా అబద్ధాలు మాట్లాడతారా? 4 ఏంగానే అబద్ధాలు మాట్లాడతావా నువ్వు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా? నువ్వే చెప్తావు కదా అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతాను, 4 ఏంగానే బయట వేరే మాట మాట్లాడితే ఎట్లా కేసీఆర్? ఇది కరెక్ట్ కాదు. చిన్నపిల్లలందరూ నవ్వుకుంటారు కేసీఆర్ అబద్ధాలు అంటే కేసీఆర్ అంటూ. సో నువ్వు అబద్ధాలకు ఆదర్శంగా కేసీఆర్ కావద్దని చెప్పి నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తాను. వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీ అని కూడా అంటున్నారు, మరి వచ్చే 5 ఏళ్లలో ఈయన ఒక పగటి కళ్ళలుగా అంటున్నా. ఆయన 4 ఏంగానే మస్తు చెప్తాడు, నేను చంద్రమండలం మీద పోయి కూడా వెళ్తా అంటాడు. నమ్ముతామా మనం అది? కేసీఆర్ 4 ఏంగానే చంద్రమండలం మీద కూడా వెళ్తా అన్నాడు. లాస్ట్ టైం భారత రాష్ట్ర సమితి అని చెప్పి ప్రధానమంత్రి అవుతాడు, అయ్యిండా? ఈయన బొక్కబొరలో పడ్డాడు. మొన్న ఎంపీ ఎలక్షన్ లో గుండు 0 వచ్చింది. ఇంకా ఆయన ఏడికేలు అవుతాడు ఏమన్నా అంటే అన్ని గిట్ల 4 వేసిన తర్వాత ఎప్పుడో సంవత్సరంకో 2 సంవత్సరాలకు బయటకు వచ్చి మాట్లాడుతాడు. వచ్చేది అసెంబ్లీకి వచ్చి మాట్లాడరాదు? మేము తప్పు చేసినాం నిలది అసెంబ్లీలోకి వచ్చి ఏదో పోయి ఇంట్లో తలవారు తిప్పినట్టు ఏదో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ మీద నీ కార్యకర్తలను పెట్టుకొని ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని మాట్లాడితే ఎట్లా అవుతుంది? నువ్వు రా, ప్రజాక్షేత్రంలోకి రా, పబ్లిక్ ముందర మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడు, లేకపోతే వచ్చేసి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మేము రా. ఇవన్నిటికి వదిలేసి నేను నా ఇంట్లోనే మాట్లాడతా అంటే ఇక మేము చేసేది కూడా లేదు. ఇప్పటి నుండి నేను వచ్చి అసెంబ్లీకి వచ్చి నేను మాట్లాడతాను, నేను అన్నిటికీ నేను ఇప్పటి నుండి బయటికి వచ్చే ఉంటాను, మాట్లాడతాను, మీతోనే ఉంటాను పెట్టి అసెంబ్లీకి రావాల్సిందిగా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన వచ్చిందంటే మొత్తం రెడ్ కార్పెట్ వేస్తాం అసెంబ్లీ మొత్తం. కేసీఆర్ వస్తే రెడ్ కార్పెట్ వేసి అసెంబ్లీలోకి పిలుచుకొస్తాం. ఆయన బరాబర్ రావాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఎవరి కోసము రాకపోతే ఇంట్లో వండుకొని జీతం తీసుకుంటలేడు తెలంగాణ సొమ్ము. ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చిండు, ఆయనకి 2 గన్మెన్లు, కార్లు ఎందుకు ఇచ్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు? ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇచ్చిండ్రు, కానీ బరాబర్ రావాలి. ఆయన ఎవరి కోసం, ఎవరి గర్జు కోసం, ఆయన గర్జు కోసం మాట్లాడుతున్నాడా? ప్రతిపక్ష నాయకుడు బరాబర్ వచ్చి మాట్లాడాలి. మా రాహుల్ గాంధీ పోయి కొట్లాడతలేడు పార్లమెంట్ లో. ఈయన ఒక్కడే పెద్ద మునగాడ, ముఖ్యమంత్రి ఇస్తే నేను బయటికి వస్తా లేకపోతే రానని మాట్లాడటానికి ఏమనుకుంటుండు? ఇది ప్రజాస్వామ్యంలో బతున్నామా లేకపోతే రాజకీయంలో బతున్నాడు? ఆయన బరాబర్ రావాలి, అసెంబ్లీలోకి రావాలి, చర్చించాలి. తప్పు చేస్తే నిలది, మంచి చేస్తే స్వాగతం పలుకు. నువ్వేందో నేను రాను, నేను ఇంట్లోనే వండుకుంటా, నేను అసెంబ్లీకి వస్తా అంటే ఎవరి కోసం? గర్జా? మాకు గర్జు పట్టింది ఎవరికన్నా? నువ్వు బరాబర్ రావాలి. తెలంగాణ ప్రజలు నిన్ను నిర్ణయించింది, నీ స్థానాన్ని ప్రతిపక్ష నాయకుడి కింద నేను స్థానాన్ని నిర్ణయించారు కాబట్టి నువ్వు వాటికి రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి.
నేను ఎవరో ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటే రిజైన్ చేసే, రేపు ప్రతిపక్ష నాయకుని మీద రిజైన్ చేయి. ఎవరి కోసము? మా సొమ్ము తింటుండే, మేము అందరూ కట్టిన పైసలతో ఆయన జీతం వస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నడవదు. బరాబర్ రావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, రాకపోతే బర్తరఫ్ చేయాలని చెప్పి స్పీకర్ గారిని కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తా. థ్యాంక్ యూ.